హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. రోహిణిని పనిమనిషిని చేసిన ప్రభావతి, మాణిక్యాన్ని క్షమించి వదిలేసిన బాలు మరియు సత్యం. ఇవన్నీ రాబోయే ఎపిసోడ్స్లో ఇది ఎలా జరగబోతుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఇంక ఈరోజు జరగబోయే ఎపిసోడ్లో అయితే మాణిక్యాన్ని బాలు మరియు మీనా అయితే ఇంటికి తీసుకుని వస్తారు. ఇంక మాణిక్యం అయితే అన్ని నిజాలు ఒప్పేసుకుంటాడు. నేను రోహిణి మేనమామని కాను, నేను మలేషియా నుండి రాలేదు. నేను కిషోర్ వాళ్ల మేనమామని. నాకు ఇక్కడ ఒక మటన్ కొట్టు ఉంది. అందరూ నన్ను మటన్ కొట్టు మాణిక్యం అని పిలుస్తారు. నాకు నాటకాలంటే పిచ్చి. ఒకరోజు విధాయ మరియు రోహిణి వచ్చి రాజమౌళి సినిమాలో వేషం ఇప్పిస్తామని చెప్పి ఈ నాటకం ఆడించారు. నేను మలేషియా నుండి తెచ్చిన అస్థికలు వీళ్ల నున్నవి కాదు, మేక తలకాయ అస్థికలు అని చెబుతాడు. ఇకనైనా మారి మంచిగా ఉండమని రోహిణికి చెబుతాడు. బాలు మరియు సత్యం అయితే మాణిక్యాన్ని క్షమించి వదిలేస్తారు. అప్పుడు ప్రభావతి అయితే, ఎందు ఇదంతా చేశావు? నేను నిన్ను ఎంత బాగా చూసుకున్నాను. నిన్ను నెత్తిన పెట్టుకున్నాను. నా నమ్మకాన్నంతా చంపేశావు అని రోహిణిని ఇష్టం వచ్చినట్లు కొడుతుంది. మనోజ్ అయితే ఆపడానికి కూడా ట్రై చేయదు. మీనా మరియు శృతి అయితే ప్రభావతిని ఆపడానికి ట్రై చేస్తారు. కాని వాళ్ళని కూడా విదిలించుకుని మరీ రోహిణిని అయితే కొడుతుంటుంది. నిజం చెప్పు, నీ అమ్మ, నాన్న ఎవరు? నువ్వు ఎక్కడ పుట్టావు? నీ వాళ్ళెవరు? నిజం చెప్పు అని రోహిణిని నిలదీస్తుంది. అప్పుడు రోహిణి అయితే చింటూ గురించి, తనకు ముందే పెళ్లి అయింది అన్న విషయం మరియు వాళ్ల అమ్మ గురించి చెబితే ఖచ్చితంగా ప్రభావతి అయితే చంపేస్తుంది అని అనుకుని, నేనొక అనాథని, నాకెవ్వరు లేరు అని మరొక అబద్ధం చెబుతుంది. ప్రభావతి అయితే పట్టరాని కోపంతో రోహిణి జుట్టు పట్టుకుని, ఒక అనాథవి, కోటీశ్వరురాలవని నమ్మించి నన్ను ఇంత మోసం చేస్తావా? నీకు ఈ ఇంట్లో ఉండే అర్హతే లేదు అని రోహిణిని బయటకు గెంటేయడానికి ప్రయత్నిస్తుంది. సత్యం, బాలు, మీనా, రవి మరియు శృతి వాళ్లు ఎంత చెబుతున్నా వినదు. అప్పుడు సత్యం అయితే, చూడు ప్రభా, రోహిణి ఒక అనాథ, తాను తప్పే చేసింది. ఒక మంచి కుటుంబంలోకి రావాలని ఇదంతా చేసింది. ఒక తప్పుని కప్పిపుచ్చడానికి మరొక తప్పు చేస్తూ వచ్చింది. ఇంటి కోడలిని అలా బయటికి గెంటేయడం తప్పు అని చెబుతూ ఉంటాడు. అప్పుడు ప్రభావతి అయితే, అది ఇంట్లో ఉండాలి అంటే నేను చెప్పినట్లు అది నడుచుకోవాలి అని అంటుంది. దానికి రోహిణి కూడా ఒప్పుకుంటుంది. ఇంక సత్యమైతే, చూడమ్మా రోహిణి, కాపురం అనేది నమ్మకంతో ముడిపడిన విషయం. నువ్వు మాకు చెప్పకపోయినా పరవాలేదు, కనీసం మనోజ్కైనా విషయం చెప్పాలి కదా. ఇంకా ఏమన్నా నిజాలు దాచి ఉంటే ఇప్పుడే చెప్పు అని అంటాడు. అప్పుడు రోహిణి అయితే, ఇంకేమీ దాచలేదు మావయ్య అని అంటుంది. ఇంక ప్రభావతి అయితే, ముందు చీపురు తీసుకుని ఇల్లంతా ఊడువు అని రోహిణితో చెబుతుంది. ఏ మీనా, ఇప్పటినుండి నువ్వు ఒక్క పని కూడా చెయ్యవద్దు. అన్నీ ఈ రోహిణియే చేస్తుంది అని అంటుంది. బాలు మరియు మీనా అయితే ఒకరి ముఖాలు మరొకరు చూసుకుంటూ ఉంటారు. 10 నిమిషాల్లో ఇల్లు ఊడ్చి మాకందరికీ కాఫీ పెట్టుకుని తీసుకునిరా అని రోహిణితో ప్రభావతి అంటుంది. ఇంకా రోహిణి అయితే ఇల్లు ఊడ్చి అందరికీ కాఫీ పెట్టి చేసుకుని వస్తుంది. తర్వాత అయితే ఇంట్లో ఉన్న బట్టలన్నీ రోహిణి ముందర వేసి, ఇవన్నీ ఉతికి శుభ్రంగా ఆరెయ్యి. తర్వాత అంట్లన్నీ తోమి అందరికీ వంట వండు అని చెప్తుంది. ఇవన్నీ నేను చేయలేను అని రోహిణి అంటుంది. మీనా ప్రతిరోజూ అన్ని చేసి మళ్ళీ తన పూల వ్యాపారం కూడా చేసుకుంటుంది. నువ్వు చేయకపోతే ఇప్పుడే నిన్ను ఇంట్లో నుండి గెంటేస్తాను అని అంటుంది. ఇంకా రోహిణి అయితే ప్రభావతి చెప్పిన పనులన్నీ చేస్తూ ఉంటుంది. ఇది ఫ్రెండ్స్, రాబోయే ఎపిసోడ్స్లో ఇదే జరగబోతుంది. చాలామంది నా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మీరు చేసే ఒక చిన్న సబ్స్క్రైబ్ మాకు ఎంతో ఎంకరేజ్మెంట్ ఇస్తుంది. రాబోయే ఎపిసోడ్స్ ముందుగా తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఆల్ నోటిఫికేషన్స్ ని క్లిక్ చేసుకోండి. అప్పుడు వీడియో అప్లోడ్ చేయంగానే మీకైతే నోటిఫికేషన్ వస్తుంది. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మీకు డైలీ అప్డేట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
అలాగే మా వీడియోని కూడా ఒక లైక్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి.